హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే డెసిమల్స్. ఈ డెసిమల్స్ అనేది సిక్స్త్ క్లాస్లో సెమిస్టర్ 2లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఇక్కడ మనం ఈ డెసిమల్స్ అనే చాప్టర్లో డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్లు ఏమంటే ఇక్కడ వాట్ ఈస్ డెసిమల్ అనేది మాట్లాడతాం. డెసిమల్ అంటే ఏంటిది అనేది మాట్లాడతాం. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇప్పుడు మనం న్యాచురల్ నంబర్స్‌కి, హోల్ నంబర్స్‌కి, ఇంటీజర్స్‌కి ఎక్స్పాండెడ్ ఫామ్ చూసాం. బట్ ఈ డెసిమల్స్‌లో ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ మనం క్లియర్‌గా నేర్చుకోవాలి. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ డెసిమల్స్. ఇది ఇది అన్నిటికంటే అన్ని టాపిక్‌ల కంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. కంపారిజన్ ఆఫ్ డెసిమల్స్ అనేది టాపిక్ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాం. న్యాచురల్ నంబర్స్‌ని ఎలా కంపేర్ చేస్తాం? హోల్ నంబర్స్‌ని, ఫ్రాక్షన్స్‌ని ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఫ్రాక్షన్స్ కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనుకుంటే, దాంతో పాటు ఇక్కడ ఈ కంపారిజన్ ఆఫ్ డెసిమల్స్ అనేది ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఈ టాపిక్ కూడా మనం బాగా నీట్‌గా నేర్చుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ మనీ. ఈ మనీలో డెసిమల్స్ మనం రూపీస్ వాడుతుంటాం. రూపీస్‌లో 100 పైసెస్ ఉంటాయి. మరి దాన్ని ఎలా మనం డెసిమల్ ఫార్మ్‌లో చూపిస్తాం అనేది మాట్లాడతాం. ఈ లెంత్ కూడా డెసిమల్స్ ఫార్మ్‌లో ఎలా చూపిస్తాం. అలాగనే వెయిట్స్‌ని కూడా డెసిమల్స్ ఫార్మ్‌లో ఎలా చూపిస్తాం అనేది మాట్లాడతాం. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ డెసిమల్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్. ఈ టాపిక్స్‌నైతే మనం ఈ డెసిమల్స్ అనే చాప్టర్‌లో మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ డెసిమల్ అనే టాపిక్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, ఇది నీట్‌గా వినాలి. ఇదొస్తేనే ఫ్యూచర్ క్లాసెస్ అన్నీ బాగా అర్థమవుతాయి. సో, బిఫోర్ గోయింగ్ టు మెయిన్ కాన్సెప్ట్స్ నేనిక్కడ మన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు టెలిగ్రామ్ చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక క్వెషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్‌లో. మనం ఏ కాన్సెప్ట్ అయితే చెప్తామో ఆ కాన్సెప్ట్ గురించి. సో, మీరు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే మన కాన్సెప్ట్ అర్థమైనట్టు మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవచ్చు. టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వాట్ ఈస్ డెసిమల్ అనేదైతే మాట్లాడదాం. ఇక్కడ అసల డెసిమల్ అంటే ఏందంటే, దీన్ని డెసిమల్ పాయింట్ అంటాం. ఈ జామెట్రీలో వస్తే మనం మాట్లాడదాం. ఇక్కడ ఏదైనా సరే నంబర్‌ని డెసిమల్ పాయింట్‌తో రిప్రజెంట్ చేస్తే, ఆ నంబర్‌ని డెసిమల్ అని అంటాం. డెసిమల్ నంబర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఈ డెసిమల్ నంబర్ రావాలంటే మనం డినామినేటర్‌లో 1/10, 1/10² అంటే 1/100, 1/1000 అంటే ఇది 10 ఇది 10 స్క్వేర్. ఈ 100ని 10 స్క్వేర్ రాయొచ్చు. ఈ 1000ని 10 క్యూబ్ రాయొచ్చు. అట్లా 1/10n ఇట్లా డినామినేటర్‌లో 10 పవర్స్‌లో ఉండి మనం ఎక్స్పాండ్ చేస్తాం కదా నంబర్స్‌ని. ఆ నంబర్స్‌నన్నిటిని మనం డెసిమల్స్ అనే అనొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ 0.5 దీన్ని ఏమంటున్నాడంటే 5 టెన్స్ అంటున్నాడు. ఇక్కడ హోల్ నంబర్ లేదు. హోల్ నంబర్ 0 అంటే ఇంకోటేమంటే డెసిమల్ అంటే ఏందంటే హోల్ నంబర్ ప్లస్ డెసిమల్ పార్ట్ అనమాట. హోల్ నంబర్ ప్లస్ సమ్ పార్ట్ ఏదైతే మిగిలిపోయి ఉంటదో ఆ పార్ట్‌ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనం డెసిమల్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ 0.5 5 టెన్స్ అన్నాడు కదా! ఇక్కడ 0 అంటే హోల్ నంబర్ వచ్చేసి 0 ప్లస్ ఇక్కడ 5 టెన్స్ అన్నాడు. 5/10s అని మీనింగ్ దీనికి. 5 టెన్స్ అంటే 5/10s అని మీనింగ్. ఇక్కడ 5/10 అంటే ఏంది? ఇక్కడ 5/10 అంటే 1, 1, 2 1/2 అనే కదా! సో, 0 ప్లస్ 1/2 అంటే 0.5 కదా! సో, సేమ్ అలానే వస్తది. సో, 5 టెన్స్ అంటే మీనింగ్ అంటే 5 ఔట్ ఆఫ్ 10 అని. ఇక్కడ 0 ప్లస్ అని. ఇక్కడ 2.3 2 అండ్ 3 టెన్స్ అంటున్నాడు. ఇక్కడ హోల్ నంబర్ పార్ట్ ఏమంటే ఈ 2.3లో హోల్ నంబర్ పార్ట్ ఏమంటే 2. 2 ప్లస్ 3 టెన్స్ అంటున్నాడు. 3 అంటే జస్ట్ ఒకటే ఉంది గదా! ఒకటే గదా! 10థ్ ప్లేస్‌లో ఉంది అని. 3 టెన్స్ ఇట్లా రాస్తాం. డెసిమల్‌ని 3 టెన్స్ అని. నెక్స్ట్ ఇక్కడ 4.75లో ఇది కొంచెం నీట్‌గా చూడండి. 4.75లో 4 అనేది హోల్ నంబర్ ప్లస్ 7 అనేది 10థ్ ప్లేస్‌లో ఉంది అని చెప్తాం. ఇట్లా. ఏదైనా ఓకే. సరే ఇక్కడ హోల్ నంబర్‌ని 5 ఉంది గదా! ఇక్కడ పాయింట్ తర్వాత. 7 అంటే 10థ్ ప్లేస్. ఈ 5 అంటే 100థ్ ప్లేస్. మనం ఇక్కడ మాట్లాడాం గదా! ఇక్కడ. సో, ఇట్లనే 100థ్ ప్లేస్. మళ్ళీ ఒకవేళ ఇక్కడ 6 ఉంటే ఇది 1000 ప్లేస్ అనమాట. 1000థ్ ప్లేస్. అట్లా ఇక్కడ 4.75లో 7/10 అనమాట 10థ్. ప్లస్ ఇక్కడ ఇంకోటేముంది 5 ఉంది ఇక్కడ. 5 ఉంది గదా! సో, 5 ఇది 100థ్ ప్లేస్. ఒకవేళ 6 ఉంటే ప్లస్ 6/1000 1000 అలా రాస్తామనమాట. సో, దీన్ని ఇలా రాస్తాం. ఇది డెసిమల్స్ అంటే ఏంది అంటే ఒక క్లారిఫికేషన్ వచ్చింది కదా! ఇట్లా. సో, ఇక్కడ ఎక్స్‌పాండెడ్ ఫార్మ్. ఇక్కడ ఎక్స్‌పాండెడ్ ఫార్మ్‌కొస్తే
మనం ఆల్రెడీ ఇందాకనే మాట్లాడుకున్నాం. సో, మీరు కూడా చేసేయచ్చు దీన్ని. కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 92 అనేది హోల్ నంబర్ పార్ట్ గదా! సో, మనం దీన్ని ఎలా రాస్తామంటే 92 అంటే ఇది 2 అనేది ఒక్కట్ల స్థానంలో ఉంది. 9 అనేది టెన్స్ ప్లేస్‌లో ఉంది. 10థ్ కాదు. టెన్స్ ప్లేస్ హోల్ నంబర్‌లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇలా వస్తాయి. ఈ డిజిట్స్‌లో డెసిమల్ పాయింట్ తర్వాత ఏమొస్తాయంటే టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్ టీహెచ్ యాడ్ అవుతుందనమాట. అది డిఫరెన్స్. ఇక్కడ పాయింట్ కంటే ముందు 92 ఉంది కాబట్టి 9 అనేది టెన్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 9 ఇంటూ 10 ప్లస్ ఇంకోటి ఈ 92లో ఈ 2 వన్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 2 ఇంటూ 1 ప్లేస్ కాబట్టి ప్లస్ ఇక్కడ ఇక్కడ 5, 6, 7 ఉంది కదా డెసిమల్ తర్వాత. ఈ 5 అనేది 10థ్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 5/10 రాస్తాం. ఇక్కడ మళ్ళీ ఈ 6 అనేది 100థ్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 6/100 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 7 అనేది 1000 ప్లేస్‌లో ఉంది కాబట్టి 7/1000 ఇలా రాస్తాం. ఎక్స్‌పాండెడ్ ఫార్మ్ ఎలా రాస్తామంటే డెసిమల్స్‌కి ఈ విధంగా మనం రాస్తాం. సో, ఇక్కడ మనం న్యాచురల్ నంబర్స్‌కి, ఫ్రాక్షన్స్‌కి, హోల్ నంబర్స్‌కి ఎలా ఉంది, దీంట్లో ఎలా ఉంది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది గదా! సో, ఇది బాగా అర్థం చేసుకోవాలనమాట మీరు. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఎక్స్‌పాండెడ్ ఫార్మ్‌లో ఇక్కడ డెసిమల్ అంటే అసలు మన ఈ న్యాచురల్‌గా, జనరల్‌గా మనం చెప్తాం ఇక్కడ. డెసిమల్ పాయింట్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ 1.75 అంటే పాయింట్ తర్వాత 75 2 జీరోస్ ఉన్నాయి గదా! సో, 1/100 అని రాయొచ్చు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ 2 జీరోస్ ఉంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయి అని అర్థం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి 3.756 ఉంది. దీన్ని ఎలా రాస్తాం ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి డినామినేటర్‌లో మనం ఏం రాయొచ్చంటే ఇక్కడ 3, 7, 5, 6 బై 1000 అని రాయొచ్చు. ఇక్కడ 756/3756/1000 రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి గదా! 3 జీరోలు కాబట్టి పాయింట్ తర్వాత ఇక్కడ 3 1, 2, 3 ఈ 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెడుతున్నాం. 4/100 ఉంది. దీన్ని ఎలా రాస్తాం మనం? దీన్ని ఎలా రాస్తామంటే 100 అనేది 100 గదా! సో 2 జీరోస్ పాయింట్ తర్వాత 2 నంబర్స్ రావాలి. సో, పాయింట్ 0.04 అని రాస్తాం. 0.04 అని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఇక్కడ చూడండి, ఇది నీట్‌గా చూడండి. ఇలాంటివి నేర్చుకోవాలి. ఇది సింపుల్ ట్రిక్స్ అనమాట ఇలాంటివి. ఇక్కడ 62 నేను 62 ఇస్తున్నా ఇక్కడ. 62/100 ఇస్తున్నా. దీన్ని ఎలా రాస్తాం మనం? పాయింట్ తర్వాత ఈ కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి బై 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత రాయాలి. 2 డిజిట్స్ ఆల్రెడీ 6, 2 ఉన్నాయి. ఇక్కడ ఇంక పాయింట్ ముందు ఏం లేదు కాబట్టి 0 పెడతాం. 0.62 ఒకవేళ ఈ 62 కాకుండా ఇట్లా ఉంది. 162 ఉందనుకో 162/100 అనుకోండి. ఇక్కడ పాయింట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా! సో, దీన్ని ఎలా రాస్తామంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. 62 ఈ రైట్ సైడ్‌లో ఉన్నవి. నెక్స్ట్ 1 అనేది ఇక్కడ ఇలానే వస్తుంది. సో, 1.62 ఇలా రాస్తాం. ఒకవేళ 162/3 జీరోస్ ఉంటే 1000 ఉంటే 162 పాయింట్ తర్వాత 3 రావాలి. ఇంక ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు కదా! సో, 0 వచ్చేస్తది. సో, 162/1000 ఇక్కడ 1000లో 3 జీరోస్ ఉన్నాయి. సో, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి డెసిమల్ ఫామ్‌లో ఏమొస్తదంటే డిజిట్స్ తర్వాత రైట్ సైడ్‌లో కుడి పక్కన 3 నంబర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఏదైనా మిగిలుంటే ఆ నంబర్ రాస్తాం. ఏమి మిగలలేదనుకో అక్కడ 0 పెడతాం. 0 పాయింట్ అని పెడతాం. ఇక్కడ పైన అబ్జర్వ్ చేసుకుంటే 162/100 కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 నంబర్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేశాను నేను ఇక్కడ 62 అని పెట్టా. ఇంకా 1 ఉంది కదా! ఇంకా రిమైనింగ్. సో, లెఫ్ట్ సైడ్‌లో పాయింట్ లెఫ్ట్ సైడ్‌లో 1 ఉంది కాబట్టి 1 పెట్టా. ఇక్కడ 162/1000లో 3 నంబర్స్ 162 ఈ 3 నంబర్స్ కూడా డిజిట్స్ తర్వాత కుడి పక్కనొచ్చాయి. సో, ఈ సైడ్ ఏం లేదు కాబట్టి మనము లెఫ్ట్ సైడ్‌లో 0 పెట్టుకుంటాం. 0.162 ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఇవి మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తేనే వర్క్ అవుతాయి. మనకి అక్కడ టైం ఉండదు గదా! మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవడానికి. సో, ఇది. నెక్స్ట్ టాపిక్ ఏమంటే కంపేరింగ్ డెసిమల్స్. ఇక్కడ
కంపేరింగ్ డెసిమల్స్. ఈ డెసిమల్స్‌ని ఎలా కంపేర్ చేస్తామనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 0.05, 0.08 అండ్ 0.1 తీసుకుంటున్నాం. 0.08 పెద్దదా? 0.1 పెద్దదా? ఎలా చేస్తామంటే ఇది 0.08ని మనం ఎలా రాస్తామంటే ఇది చూడండి. 0 అనేది హోల్ నంబర్ ప్లస్ 0/10 ప్లస్ 8/100 అని రాస్తాం. సో ఇది టోటల్గా ఇది 0 ఇది 0 అయిపోతుంది. 8/100 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? 0.1 ఉంది. ఈ 0.1ని ఎలా రాస్తామంటే 0 అనేది హోల్ నంబర్ ప్లస్ ఇక్కడ 1 అనేది 1/10 రాస్తాం. 10th ప్లేస్లో ఉంది కాబట్టి. సో టోటల్ ఇదేంది 1/10. మనకి ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 100 ఉంది కాబట్టి నేను ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి ఒక డినామినేటర్లో ఇంకో జీరోని యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇంకో జీరోని యాడ్ చేయాలంటే కింద ఇంటూ 10 చేస్తే సరిపోతుంది. మరి ఏదైనా ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏదైనా ఇంటూ 10 చేస్తే పైన కూడా ఇంటూ 10 చేయాలన్నమాట. మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేది ఒక టాపిక్ ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడాం. అది ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో మాట్లాడాం. సో ఇట్లా న్యూమరేటర్ని డినామినేటర్ని ఏదైనా ఒకే నెంబర్తో ఇంటూ చేసినా డివైడ్ చేసినా దాని వాల్యూ చేంజ్ అవ్వదు. దీన్ని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు వీటిని. సో అప్పుడు ఏమవుతుంది? పైన 1 × 10 10 అవుతుంది. కింద 10 × 10 100 అవుతుంది. ఇప్పుడు ఈ 8/10లో 100 అనే డినామినేటర్, ఇక్కడ 10/100లో ఈ 100 అనేది ఒక డినామినేటర్. మనం డినామినేటర్లు ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. మనం అది కూడా ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో ప్రీవియస్ వీడియోలో అయితే మనం కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే 8/100 10/100 ఉంది. సో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద ఫ్రాక్షన్ అనమాట. సో ఇక్కడ 8/100 అనేది చిన్నది. 8/100 ఈజ్ లెస్ దాన్ 10/100. ఇక్కడ 10/100 ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది 10/100? ఈ 10/100 ఎలా వచ్చింది? ఇక్కడ 0.1 అనమాట. సో 0.1. ఇక్కడ 8/10 ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది 8/100? 0.08 నుంచి వచ్చింది. సో 0.08 ఇది ఆన్సర్. 0.08 లెస్ దాన్ 0.1. ఈ 0.08 అనేది 0.1 కన్నా తక్కువ ఉంది అని మనం చెప్పచ్చు. ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇప్పుడు మనం కళ్ళతో చూసి గుర్తించాలన్నమాట. జస్ట్ అలా చూడగానే చెప్పాలి. అది ఎట్లా చెప్తామంటే ఇక్కడ చూడండి. 0.08 ఇదొకటి. ఈ సైడ్ ఏముంది? 0.1 ఉంది. ఇక్కడ హోల్ నంబర్స్ 2 0 0 ఉన్నాయి. మనం దీన్ని వదిలేస్తాం. నెక్స్ట్ 10th ప్లేస్కి వస్తాం. పాయింట్ తర్వాత 10th ప్లేస్లో ఇది 0 ఉంది, ఇది 1 ఉంది. సో ఏది పెద్దది? 0.1 కదా. సో డైరెక్ట్ మనం చెప్పేయచ్చు 0.1 అనేది పెద్దది అని. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా మనం ఈ సెకండ్ది చూసుకుంటే ఇక్కడ మనకి 59.6 59.4 ఇచ్చారు. ఇక్కడ మనం ఇందాక పైన చూసినట్లుగా సింపుల్గా చూసి చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ 59 అనేది హోల్ నెంబరు. ఈ దీంట్లో కూడా ఈ డెసిమల్ ఇక్కడ ఈ 59.6 ఇంకొకటి 59.4 ఇచ్చారు. ఇక్కడ ఈ 59 హోల్ నెంబరు, ఈ 59 హోల్ నెంబర్ అనేది సేమ్గా ఉన్నాయి. సో పాయింట్ తర్వాతకి వెళ్ళిపోదాం. పాయింట్ తర్వాత ఇది 10th ప్లేస్. 10th ప్లేస్లో ఇది 6 ఉంది, ఇది 4 ఉంది. ఓకేనా. సో అప్పుడు ఏది పెద్దది? 6 పెద్దది కదా. సో డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు 59.6 ఈజ్ గ్రేటర్ దాన్ 59.4 అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 46.5 ఉంది. నెక్స్ట్ ఏముందంటే 46.55 ఉంది. ఇది ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 46 ఏమున్నాయి? ఇక్కడ 10th ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ 10th ప్లేస్లో 5 ఉంది. ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ ఏమీ లేదు కదా. ఏమీ లేదు అంటే అక్కడ 0 ఉంది అని అర్థం. ఈ 0 అనేది ఏముంది? 100th ప్లేస్. ఇప్పుడు 100th ప్లేస్లో 0 ఉంది. 100th ప్లేస్లో ఇక్కడ ఈ 100th ప్లేస్లో 5 ఉంది. ఈ 100th ప్లేస్లో 5 ఉంది కదా. సో ఇక్కడ 46.5 వరకు ఇక్కడ దాకా అంతా సేమ్ ఉంది. దీంట్లో తర్వాత దీని తర్వాత ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఏది పెద్దది? ఇదే పెద్దది కదా. సో 46.50 50 అంటే 5. 46.5 ఈజ్ లెస్ దాన్ 46.55 అని చెప్పచ్చు. సో ఇక్కడ ఇది 5 తర్వాత ఏమీ లేదంటే మనం 0 తీసుకోవాలి. అప్పుడు 0 తీసుకుంటే ఏమవుతుంది? 5 0 అవుతుంది, అది 5 5 అవుతుంది. ఇంకో విషయం ఏమంటే డెసిమల్ తర్వాత ఏ నెంబర్ వచ్చినా సరే ఇప్పుడు
46.55 ఉంటే దీన్ని 55 అని చదవకూడదు. 46.55 అని చదవాలి. ఒకవేళ 46.54 ఉంటే 46.54 చదవకూడదు. 46.54 అనాలి. 46.54 అని చదవకూడదు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు మనీ. ఇక్కడ మనీ అంటే మనం ఇండియన్ కరెన్సీని తీసుకుందాం. ఇండియన్ కరెన్సీ రూపీస్ కదా. మనకి 1 రూపీలో 100 పైసెస్ ఉంటాయి. 100 పైసా. సో ఇక్కడ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. దీని నుంచే మనం పాయింట్స్ ఎలా వస్తాయనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 75.6 ఉంది, 75.65 ఉంది. అంటే దీన్ని ఎలా రాస్తాం? 75 రూపీస్ ప్లస్ 65 పైసా అని. సో పాయింట్ తర్వాత ఏది ఉంటే అవి ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 1 రూపీలో 100 పైసాస్ ఉన్నాయి కదా. ఈ 100 పైసా, ఈ పైసా అనే యూనిట్ని ఇక్కడ పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవన్నీ చిన్న యూనిట్స్ వచ్చేస్తాయి. ఇదేమో పెద్ద యూనిట్ రూపీస్ అనేది. పాయింట్ ముందున్నది పెద్ద యూనిట్ 75 అనేది. పాయింట్ తర్వాత 65 ఉంది కదా, ఇది చిన్న యూనిట్. చిన్న యూనిట్ ఏంది? పైసా కదా. సో 65 పైసా అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి 89.05 ఉంది. ఇది చూడండి, ఇది నీట్గా చూడండి. ఇక్కడ ఏం రాస్తామంటే 89 రూపీస్, ఇక్కడ 05 ఉంది కాబట్టి ఇది 5 పైసా ఓన్లీ. ఓకేనా. ఇది డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ 75.65 కాకుండా 6 అని వదిలేస్తే, ఇక్కడ ఇంకొకటి 75.6 ఉంటే, 6 ఉంటే ఏం రాస్తామంటే రూపీస్ కదా. ఈ రూపీస్లో ఈ పాయింట్ తర్వాత ఏం యూనిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసా అనే యూనిట్ ఉంది, ఈ పైసా అనే యూనిట్ ఉంది. ఈ పైసా 100 రూపీస్ కదా. సో 1 పైసా ఈజ్ ఈక్వల్ టు 1/100 కదా. బట్ ఇక్కడ 6 ఉంది బై 100 అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా. 2 పాయింట్స్ వచ్చేలా చూసుకోవాలి, 2 నంబర్స్ వచ్చేలా చూసుకోవాలి. 75.60 అని రాసుకోవాలి మనమే. అది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని 75 రూపీస్ ప్లస్ 60 పైసా అని రాస్తాం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది సేమ్ ఇలానే లెన్స్ తర్వాత వెయిట్ ఇవన్నీ వస్తాయి. లెంత్లో, వెయిట్లో ఇక్కడ చూడండి 2.5 మీటర్స్ ఉంది, 1.75 మీటర్స్ ఉంది. ఇక్కడ 5 ఉంది, 75 ఉంది. ఇక్కడ 5 ఒకటే ఉంది. 5 తర్వాత మళ్ళీ ఇక్కడ 0 యాడ్ చేస్తామా లేదా? 75 తర్వాత 0 యాడ్ చేస్తామా లేదా? 3.2 సెంటీమీటర్లో 0 యాడ్ చేస్తామా లేదా? ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ అయితే ఇక్కడితో అయిపోతాయి. నెక్స్ట్ లెంత్, వెయిట్, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.